చూడండి, అరుపుల పాటని ఎవరు రచించారంటే శ్రీ చొక్కాపు వెంకటరమణ గారు రచించారు. విందాం, పాడదాం, అభినయిద్దాము. చెట్టు మీద కాకి పిల్ల కావు 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 అంటూ అరుస్తూ ఉందనమాట. గట్టు మీద పిల్లి కూన మ్యావ్ 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 అని అరుస్తూ ఉంది. సో ఇక్కడ జంతువుల యొక్క అరుపుల యొక్క గురించి చెప్తూ ఉన్నారన్నమాట. గొందిలోన కుక్క పిల్ల బౌ 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 అని అరుస్తూ ఉంది. మందలోన మేక పిల్ల మే 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 అంటూ కొమ్మ మీద కోయిలమ్మ కుహు 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 అంటూ అరుస్తుంది. అమ్మ కొరకు ఆవు దూడ అంబా 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 అంటూ అరుస్తుంది. గంప కింద కోడి పుంజు కుక్కరకో కుక్కరకో అని అరుస్తుంది. గూటిలోన పిచుకమ్మ కిచి 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 అంటూ అరుస్తుంది. ఊయల్లోని బుజ్జి పాప కేర్ కేర్ అని అరుస్తుంది. చదువుకునే పిల్లలేమో ఆ ఆ ఈ ఈ ఊ అని అరుస్తూ ఉన్నారు. తెలుసుకుంటూ ఉన్నాం మనం అనమాట. విసర్గ గురించి తెలుసుకుందాము. విసర్గ అంటే లాస్ట్లో ఆహా అని చదువుతాం కదా, దాన్ని విసర్గ అంటాము. 2 చుక్కలు పెడతాం కదా. రాణిగారి నివాసాన్ని ఏమంటారు అంటే, రాణులు ఉండేటువంటి నివాసాన్ని ఏమంటారంటే అంతఃపురము అని అంటారు. అనే పదంలో ధ్వనులను విడివిడిగా చదువుతాము. అంతఃపురము. తర్వాత వచ్చేసి శ్లోకాన్ని వినండి, ఈ యొక్క పాడండి. ఇక్కడ విసర్గను గమనించండి. ఇక్కడ అంతఃపురములో 2వ పదం ధ్వని ఏంటి? తహా అని వస్తుందన్నమాట. తహా అంటే ఆహా అనేటువంటి శబ్దం వస్తుంది. ఇక్కడ చూడండి, గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటూ ఇక్కడ వచ్చేసి మనకు ఆహా యొక్క శబ్దాన్ని మనకు తెలుపుతూ ఉన్నారు. విసర్గన గురించి తెలుసుకున్నాము. తర్వాత చుక్కలని కలుపుతూ విసర్గన గురించి తెలుసుకున్నాము. కహ, గహ, చహ, జహ, టహ, తహ, మహా. తర్వాత ఇక్కడ చూడండి, పొలములోన కొలను, కొలనులోన కొంగ, కొంగ కొరకు రంగ, దౌడు తీసిపోయెను. సో ఇక్కడ వచ్చేసి ఓత్వముతో కూడినటువంటివి జత చేయండి. ఓత్వము, ఔత్వము, అహా అనేటువంటి వాటిల్లో గుర్తులు అనేటువంటిది మీరు జత చేయండి.